డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ తర్వాత బీటెక్లో చేరడానికి వివిధ రకాల అప్రోచెస్ అయితే ఫాలో అవుతున్నారు. దానిలో భాగంగా శస్త్ర యూనివర్సిటీ కూడా మంచి వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ అని చెప్పవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మన వీడియో చేయటమే జరిగింది. స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి ఇంపార్టెంట్ డేట్స్ కూడా వీడియో చేయటం జరిగింది. దీనిలో ఇంపార్టెంట్ ఒక్కసారి చూద్దాం. దీని ఫీజు స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది. ఈ వీడియోలో జస్ట్ మనము ఫీజు స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, హాస్టల్ ఫీజు, మెస్ బిల్లులు ఎలా ఉంటాయి చూద్దాం. మరి ముఖ్యంగా ఏంటంటే March 27 అప్లికేషన్ స్టార్ట్ అవ్వం. ఆల్రెడీ ఫేజ్ 1 అయితే అడ్మిషన్స్ ఫ్రమ్ April 19, 2026, ఫేజ్ 2 June 15, 2026, June 6 అనేది ఎండ్ అవుతుంది అనమాట. మనకి ఫేజ్ 1 అనేది ప్యూర్గా జేఈ మీద అడ్మిషన్స్ ఇస్తారు. జేఈ మెయిన్ 2026 మీద అడ్మిషన్స్ ఇస్తారు. తర్వాత ఫేజ్ 2 అనేది జేఈ ప్లస్ ఐపీఈ మీద అడ్మిషన్స్ ఇస్తారు. ఒకసారి రిమైండ్ చేస్తున్నాను, ఐపీఈ మీద స్ట్రీమ్ 1, తర్వాత స్ట్రీమ్ 2 అనేది ఓన్లీ ఐపీఈ బోర్డు మార్క్స్ మీద మీకు అడ్మిషన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సార్ ఇది ఎలా ఉంచితే ఫీజు ఎలా ఉంటుంది సార్ అని కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. ఫీజెస్ కూడా ఎఫర్టబుల్గా ఉన్నాయా లేదా, సామాన్యులు ఇక్కడ కట్టే విధంగా ఉన్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. మనము ఫీజెస్ ఎక్కువ తక్కువ అనేది చాలా కష్టం, మనం ఎఫర్ట్ చేసుకోగలగాలి. అది ఒకసారి చూసారు. ఇక్కడ ఫీజెస్ కూడా చూడండి. ట్యూషన్ ఫీజు పర్ సెమిస్టర్ 85,000 ఎఫర్టబుల్గానే ఉంది, యావరేజ్గా మామూలుగా ఉంది. అంటే మరీ అంత తక్కువ కాదు, అంత ఎక్కువ అని మనం చెప్పను కదా. 5% యాన్యువల్ ఇంక్రీజ్ ఫర్ సెకండ్ ఇయర్ నుంచి. ఫస్ట్ ఇయర్ ఎవరైతే ఈ శస్త్ర యూనివర్సిటీలో ఎనీ బ్రాంచ్ యూ కెన్ జాయిన్, సిఎస్సి, ఈసీఈ బ్రాంచ్, ఎనీ బ్రాంచ్, కుంభకోణం కానీ తంజావూరు 2 బ్రాంచులు అయితే ఉండే. దీనిలో ఎనీ బ్రాంచ్ ఎక్కడ చేరినా కానీ మీకు ఫీజు ఈ విధంగా ఉంటుంది. స్పోర్ట్స్ యూనిట్ టెస్ట్కి పర్ యానం 1,000 రూపీస్ ఫీజు. డెవలప్మెంట్ ఫీజెస్ 1 టైం 10,000 రూపీస్. స్పెషల్ ఫీజెస్ రిజిస్ట్రేషన్ 6,000 ఫీజెస్. మొత్తం ఇక్కడ ఫీజెస్ చూస్తే మొత్తం ట్రాన్స్పరెంట్ అమ్మ, ఏమీ హైడ్ చేయట్లే వీళ్ళైతే. ఓవరాల్గా ఫీజెస్ చాలా ట్రాన్స్పరెంట్. 4 ఇయర్స్కి ఎంత ఫీజు అవుతుందో కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇవి లాస్ట్ ఇంకా ఫీజెస్ అయితే ఇంక్రీజ్ చేయలేదు, మన వెబ్సైట్లో అయితే ఇంకా అప్డేట్ ఏం చేయలేదు. అదే ఫీజెస్ అయితే కంటిన్యూ అవుతుంది. ఈచ్ సెమిస్టర్ మనకి 85,000 రూపాయలు ఫీజు అవుతుందమ్మా. మనకు ఫస్ట్ ఇయర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఇయర్ 80 అంటే సెమిస్టర్ కదా. ఫస్ట్ ఇయర్ 1,70,000 రూపాయలు ఫీజు అవుతుంది మీకు, 2 సెమిస్టర్లు కలిపి. సెకండ్ ఇయర్ 5% ఇంక్రీజ్, 1,78,500 రూపాయలు అయితే మీకు అవుతుంది. తర్వాత థర్డ్ ఇయర్ 5% ఇంక్రీజ్, 5% ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చాడు. 1,87,425 రూపీస్ అయితే అవుతుంది. దీని మీద 5% వేసుకుంటే 5% ఫోర్త్ ఇయర్ 5%, 1 lakh, 5% వేసుకుంటే 1,96,000. మొత్తం కలిపిన మనకి 7,32,721 రూపాయలమ్మ. చాలా తక్కువ ఫీజు అనుకోవచ్చు. మనం క్యాట్ బి, క్యాట్ సి తీసుకున్నా కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్లో ఇక్కడ విఎన్ఆర్, సిబిఐటి అలాంటి మంచి కాలేజీల్లో తీసుకున్న తర్వాత ఇంకా ఫీజెస్ ఎక్కువ ఉంటాయి. అక్కడ ఫీజెస్ కంపేర్ చేస్తే చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఇక స్పోర్ట్స్ అంటారా, స్పోర్ట్స్ మనము సంవత్సరానికి 1,000 రూపాయలు తీసుకుంటున్నారు, 4 సంవత్సరాలకి 4,000 రూపాయలు. డెవలప్మెంట్ ఫీజు 1 టైం 10,000 రూపీస్. స్పెషల్ ఫీజు 6,000. మొత్తం కలిపితే మనకి 7,52,724 రూపాయలు అవుతుందమ్మా 4 ఇయర్స్ ఫీజు. 4 ఇయర్స్ ఫీజు వచ్చేసి 7,52,000. పెద్ద ఎక్కువేం అనిపించట్లా, మొత్తం ట్రాన్స్పరెంట్గా ఉంది. ప్రతి ఒక్కరు కూడా కట్టుకునే ఫీజు ఇది. ఇక్కడ చూడండి ఇంకోసారి, స్పెషల్ ఫీజు 85,000, స్పోర్ట్స్ 1,000. పెద్ద ఎక్కువ అనిపించటం లేదు. ఓకే క్యాన్ బేరబుల్ అండి, ఎవ్రీ పేరెంట్ క్యాన్ బేరబుల్. శస్త్రాలు చదువుకోవాలని ఐపీఈ బేస్డ్ మార్క్స్, జేఈ ఉంటే జేఈ ప్లస్ ఐపీఈ, లేకపోతే మీరు జేఈ రాయిపోయినా మీరు ఐపీఈ 975 మార్కులు, 985 మార్కులు, 990 మార్కులు, 995 ఈ రేంజ్లో ఉంటే మీకు ఇక్కడ సీటు వచ్చే అవకాశం. హాస్టల్ ఫీజు ఏ విధంగా ఉంది. శస్త్ర యూనివర్సిటీలో హాస్టల్ ఫీజెస్ కూడా చూస్తే హాస్టల్ లాడ్జింగ్ ఫీజు సింగిల్, ఏసీ రూమ్ కావాలంటే నేను మినిమమే క్యాలిక్యులేట్ చేసి, ఎందుకంటే అందరు కూడా మినిమం చూసుకోవాలి కాబట్టి ఏసీ రూము సింగిల్ బాయ్స్ అనకంటే రూమ్కి ఒక్కళ్ళే ఉండాలంటే నాకు 80,000 రూపాయలు అయితే ఖర్చు అవుతుందమ్మా సంవత్సరానికి. 80,000 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. 75,000 రూపాయలు నాన్ ఏసీ రూము సంవత్సరానికి. సరిగ్గా మెన్షన్ చేయలే పర్ యానము పర్ బేస్డ్. 2-in-1 అయితే 60,000, 20,000. సింగిల్ బాత్ అటాచ్డ్ 90,000, 30,000. 2-in-1 బాత్ ఇది సంవత్సరానికి పర్ యానం అనుకుంటున్నాను నేను.
తర్వాత 3-in-1 ఇది 22,000. 4-in-1 నలుగురుంటే నలుగురికి ఒక బాత్రూమ్ ఉంటే 55,000. 22,000 రూపాయలేమో ఈ నాన్ ఏసీ. ఏసీకి నాన్ ఏసీకి ఎట్లా డిఫరెంట్ చేశారు. ఎందుకంటే మరి ఆ తెలంగాణలో తెలంగాణ తమిళనాడులో మనకి తంజావూరు కానీ కుంభకోణం కానీ అక్కడ టెంపరేచర్ ఏ విధంగా ఉంటుంది అంటే మరి కొద్దిగా తమిళనాడు కొద్దిగా ఎక్కువే. తమిళనాడు మెడ్రాస్లో కొద్దిగా ఎక్కువ. అదేవిధంగా మరి కోయంబత్తూరులో మంచి కూల్గా ఉంటుంది. మా కోయంబత్తూరు క్లోజ్ టు ఇది మరి ఊటీ కొడైకెనాల్కి ఊటీకి దగ్గరగా ఉంటుంది కాబట్టి కోయంబత్తూరు ఆ ప్రాంతం చాలా చల్లగా ఉంటుంది. మరి తమిళనాడులో మెడ్రాసు ఆ ఏరియా, పాండిచేరి ఆ ఏరియా కోస్టల్ ఏరియా కాబట్టి కొంచెం వేడిగా ఉండే అవకాశం ఉంది. కాకపోతే అటు తమిళనాడు దగ్గర ఉంటే మీరు ఏసీకి వెళ్ళొచ్చు. లేకపోతే మరి కోయంబత్తూరు ప్లేస్కి దగ్గరగా ఉంటే కొంచెం 25,000 నాన్ ఏసీకి వెళితే మరి ఇంకా తక్కువ. మరి మినిమం ఎంత చూద్దాం నేను మినిమమే వేసుకుంటాను. మ్యాక్సిమం తర్వాత చూసుకొని మన మ్యాక్సిమం అంటే మీ యొక్క ఫెసిలిటీస్ని బట్టి మీరు మనీ పెట్టుకునే అవకాశం. ఇప్పుడు మనము మినిమం హాస్టల్ ఫీజు ఎంత ఉంటుందో చూద్దాం ఒకసారి. మినిమము హాస్టల్ ఫీజు మనకు 25,000 కదా. 4 ఇయర్స్కు 1,00,000 రూపాయల దాకా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే 80,000 అనుకో, 80K వేసుకుంటే మీకు 3.2 lakhs అమ్మ. ఏసీ అయితే 3.2 lakh మరి అదనంగా 2.2 lakhs ఏసీకి ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. 2.2 lakhs ఇంకా అదనంగా మీకు ఖర్చు అయ్యే అవకాశం. మెస్ బిల్లు కూడా 4,000 రూపాయలు. మరి అక్కడ మెన్షన్ చేయలేదు. మనము 4,000 రూపాయలు నెలకి మినిమం 4,000 5,000 ఉంటుంది మెస్ బిల్. ఫుడ్ బిల్ అనమాట. ఫుడ్ ఇన్క్లూడ్ మనకి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ 3 ఇస్తాం జరుగుతుంది. దీనికి సంబంధించి 4,000 రూపాయలు అంటే 48 months మరి 1,92,000 ఫీజు అయితే అవుతుంది. ఇక్కడ చూస్తే ఇప్పుడు కంప్లీట్గా మనం 2 బ్యాలెన్స్ చేసుకుంటే సపోజు ఇది కానీ ఈ 2 మరి ఈ 2 ఇది టోటల్ ట్యూషన్ ఫీజు, హాస్టల్ బిల్లు, మెస్ బిల్లు ఈ 3 కలుపు చేసుకుంటే 1 2 3 మరి మీరు యాడ్ చేసుకుంటే మీకు 10,44,721 రూపాయలు అవుతుంది. 10,20,000. మీకు అదనంగా ఏసీ కావాలంటే ఇంకో 2.5 lakhs వేసుకోవాలమ్మా. ఏసీ కావాలంటే ఇంకో 1.5 lakhs దాకా మీకు విత్ ఏసీగా వేసుకోవచ్చు స్టూడెంట్స్. మరి సంవత్సరానికి బై 4 వేసుకున్నాం. బై 4 వేసుకుంటే 2.6 దాకా అవుతుంది ఖర్చు. 2.6 దాకా అవుతుంది. ఏసీ వేసుకుంటే ఒక 3 lakhs దాకా మీకు ఖర్చు రావచ్చు. ఇది ఎక్కువ అని నాకు అనిపిస్తుంది. ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టంలో మరి ఎక్కువ 3 లక్షలతో మీకు ఏసీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏసీ క్లాస్ మరి హాస్టల్ ఫెసిలిటీ. ఎందుకంటే అక్కడ ఎన్విరాన్మెంట్ సరిగా ఉన్నప్పుడు మనం నిద్ర కూడా సరిగా పట్టదమ్మా. ఏసీకి ఆల్రెడీ పిల్లలు కూడా మరి ఎయిర్ కండిషనింగ్కి మరి ఇప్పుడు వరకు ఇంటర్మీడియట్ వరకు ఇంట్లో ఉండుంటారు, మీ యొక్క హాస్టల్స్లో ఉండుంటారు. అక్కడ ఏసీకి అలవాటు పడ్డ వాళ్ళు నాన్ ఏసీలో ఉండాలంటే కొద్దిగా కష్టం కాబట్టి ఇంకో 3 లక్షలు పెట్టుకుంటే మీకు మొత్తం 12 లక్షల్లో మీకు బీటెక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంక్లూడింగ్ ఎక్స్ట్రా కూడా వేసుకుంటాం పాకెట్ మనీ కూడా మరి స్టూడెంట్స్కి కూడా కావాలి కాబట్టి. ఇక్కడ శస్త్ర యూనివర్సిటీలో చదవాలంటే మీరు దాదాపు 12 లక్షల ఫీజు అనుకోండి. 12 లక్షలు ఫీజు మరి 4 3 12 ఒక 3 లక్షలు అవుతుంది. ఎక్కువేం కాదు. ఎవ్రీబడి కెన్ అఫోర్డ్ దిస్ ఫీజు. అది కొట్టుకుని ఇంతకంటే తక్కువ ఫీజుకి మరి అడ్మిషన్స్ ఎస్పెషల్లీ ప్రైవేట్ యూనివర్సిటీలో ఎవరు కూడా అడ్మిషన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. అన్నీ 20-30 లక్షలు పెట్టి కానీ మీరు అమృత చూశారు కదా, వాటిల్లో కూడా ఫీజెస్ ఎక్కువయ్యే అవకాశం అయితే ఉంటుంది. స్టూడెంట్స్ మరి గమనించగలరు. మన ఛానల్ ఎలాంటి డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరి మోటివేషన్ కానీ మీకు అదేవిధంగా జేఈ కట్ ఆఫ్ మరి జేఈలో మరి మెంటర్షిప్ తీసుకోవాలన్నా కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా డీటెయిల్స్ మన ఛానల్ నుంచి రావడం జరుగుతుంది. మన మెంటర్షిప్ కూడా తీసుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ. బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన లైక్ చేసి ఎవరికైనా ఈ డీటెయిల్స్ని ఎవరికైనా షేర్ చేయండి మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.